గురుదేవ పాహి మాం గురుదేవ రక్ష మాం. వశిష్ఠరామ సంవాదము. చైతన్యము యొక్క అనేక విన్యాసములు. శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ రామచంద్ర, అజ్ఞానికి జగత్తులో అనేక విషయ పరంపరలు అగుపిస్తున్నాయి కదా. అయితే జ్ఞానికి ఈ జగత్తు యథాతథంగా సదా నిర్వికారమగు చిదాకాశముగా విద్యమానమవుతున్నది. జ్ఞానుల నిత్యస్వభావమగు ఆత్మాహం దృష్టిని సుస్పష్టపరచటానికి ఇక్కడ ఒక చమత్కారమైన దృష్టాంతపూర్వకమైన విశేషం చెబుతాను, శ్రద్ధగా విను. ఒకానొక సముద్రము ఉన్నది. దాని అందు ఎక్కడో ఎందుకో ఏదో సమయంలో ఒకానొక తరంగం ఉత్పన్నము అయినది. తదితర తరంగములలాగానే అది సుదీర్ఘకాలం అవిశ్రాంతంగా మహాసముద్ర జలంలో అటూ ఇటూ సంచరిస్తూ ఎంతో చంచలత్వము, వేదన, శ్రాంతి అంటే రెస్ట్లెస్నెస్, శ్రమ పొందినది అయింది. అట్టి ఉద్వేగము, వేదనలను తొలగించుకోవటానికి మార్గము అన్వేషించటము ప్రారంభించింది. చివరికి ఆ తరంగమునకు ఎవరో బోధించారు. ఏమని? నీవు జలము నుండియే ఉత్పత్తిని పొందావు. ఆ జలమును చేరగానే నీవు సశాంతిస్తావు అని. అప్పుడు ఆ తరంగం జలం ఎక్కడున్నది, దానిని దర్శించి దాని యందు లయము పొందే ఉపాయము ఏమిటి అని తీవ్రమైన ఆందోళనతో కూడిన అన్వేషణ ప్రారంభించింది. అప్పుడు దానికి ఇంకెవరో మరి ఒకరు ఇట్లా ఉద్బోధించారు. ఓ తరంగమా, నీవు జలముతోనే తయారయ్యావు. జలానికి అన్యంగా నీవు లేనే లేవు. ఇక తరంగత్వమునకు సంబంధించిన నామరూపాదులు నీ యొక్క భ్రమయే. నీవు జలమునకు వేరైన క్షణమే లేదు. జలమునకు అన్యం కాని నీవు జలము కోసము వెతకటము ఏమిటి? ఆ అంశాన్ని గ్రహించిన ఆ తరంగం పరమానందమును, పరమశాంతిని పొందినదై తన జల సంచారమును ఇక లీలగా, క్రీడగా కొనసాగించసాగింది. ఇప్పుడు నేను జలమునే అని గ్రహించిన ఆ తరంగమునకు నేను ఈ తరంగత్వము అనే బంధం తొలగించుకునేది ఎట్లా అనే ఆవేదన ఉండదు కదా. చైతన్య మహాసముద్రంలోని చైతన్య స్వరూప తరంగమే నేను అని గ్రహించిన తరువాత ఇక నాకు మోక్షం ఎప్పటికీ? ఈ జీవుడు అనబడే బంధం, ఈ దేహబంధం, ఈ దృశ్యబంధం ఇట్లాగే ఉంటాయా? తొలగేది ఎన్నటికీ అనే సంశయ, ఆవేదన, ఆందోళనలు ఉండవు. నేను సర్వదా చిదాకాశ స్వరూపుడనే అని గ్రహించిన మహనీయునికి ఇక ఈ జీవుడు అనే బంధం, ఈ అహంకారం, ఈ జన్మలు, ఈ కర్మలు
నాకు తొలగేది ఎట్లా అనే ఆవేదన ఇంకెక్కడ ఉంటుందయ్యా? ఇక సృష్టి, స్థితి, లయాలు అంటావా? ఇవి అన్నీ చైతన్య చమత్కృతులే. ఎవరు ఏ దృఢ భావన కలిగి ఉంటే వారి పట్ల అదియే సత్యముగా అనుభూతమవటం చిదాకాశము యొక్క ఒకానొక చమత్కారమైన ధర్మము అయి ఉన్నది. చిదాకాశము యొక్క మహిమ అట్టిది మరి. జై నిర్గుణ. జై గురుదేవ.